చేసినా చెల్లుతుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, లేదా మేము ఇదే రకంగా చేస్తామని ఒక అహంకారపూరిత వైఖరితోటి చాలా స్పష్టంగా ఇవి చేపడుతున్నట్టు చేస్తున్నట్టు కనబడుతుంది. దానితో పాటు ఏ న్యూస్ పేపర్లో అన్నా కూడా, ఏ న్యూస్ పేపర్ అన్నా గానీ ఛానల్ గానీ వివరించినప్పుడు అందరి అభ్యర్థుల గురించి రాయాల్సిన ఒక బాధ్యత ఆ ప్రచారం చేస్తున్న ఆ పేపర్ల పైన ఉంటది. ఈ రోజు నమస్తే తెలంగాణ గానీ, టీ న్యూస్ గానీ, వారికి సంబంధించిన ఛానల్స్ లో పేపర్స్ లో కూడా అది కేవలము వాళ్ళ సొంత ఎజెండా కోసము వాళ్ళ సొంత ప్రచార మాధ్యమాలకు ఉపయోగించుకునే విధంగా దాన్ని వాడుతూ అందులో అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే విధంగా వేసుకుంటారు. ఆ కంప్లీట్ కూడా క్యాండిడేట్ అకౌంట్ లో దాన్ని జమ చేయాలని చెప్పి దానిపైన కూడా మా సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదన్నా కూడా ఎంసీఎంసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అండ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అప్రూవల్ లేని ఏ వీడియోని కూడా నిరాధారాలు అంటే ఆధారాలు లేకుండా వీడియోని ప్రచారం చేయకూడదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కార్యకర్తలతోటి వీడియోలు చేసి అది ప్రజల నాడి అనే విధంగా దాన్ని వారి అఫీషియల్ హ్యాండిల్స్ లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ క్యాండిడేట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా నిజంగా చరిత్రలోకి వెళ్లి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిత్ర దుబాయ్ శేఖర్ కాడికెళ్ళి మొదలు పెట్టాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ అనే పేరు ఎవరిది, వారి చరిత్ర ఏంది, వారిపైన ఏ రకమైన కేసులుండే, వారు ఏ రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు, వారి పరిస్థితి ముందు ఏ రకంగా ఉండే, ముందు అవి అన్ని పునరాలోచించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా క్యాండిడేట్ గురించి